సో ఇప్పటివరకు అందుతున్న మొత్తం మున్సిపల్ వార్డుల్లో 2582 మున్సిపల్ వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ 105 స్థానాల్లో ఇప్పటికే విజయం సాధించింది. 50 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తోంది. కార్పొరేషన్లో 414 డివిజన్లో మొత్తం కాంగ్రెస్ పార్టీ 2 డివిజన్లలో 2 కార్పొరేషన్లో విజయం దిశగా దూసుకెళ్తున్నట్టుగా మనకి ఇప్పటివరకు అప్డేట్ అయితే అందుతోంది. ఒక్కసారి రియాజుద్దీన్ గ్రంథాలయ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఆయన మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే బొల్లం మల్ల యాదవ్ గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, ఆయన కూడా ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ఒకసారి రియాజుద్దీన్ దగ్గరికి వెళ్దాం. రియాజుద్దీన్ గారు, ఒకసారి బొల్లం మల్ల యాదవ్ గారి దగ్గరికి వెళ్దాం. మల్ల యాదవ్ గారు, ఎలా చూస్తున్నారు రిజల్ట్? అంటే ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్ పార్టీదే లీడ్ అన్నారు. ఇప్పుడు వస్తున్న వాటిలో బీఆర్ఎస్ కూడా చాలా స్థానాల్లో ఆధిక్యంలో దూసుకొస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీనిస్తోంది. ఎలా చూస్తున్నారు? మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. 2 సంవత్సరాలుగా ప్రభుత్వం అధికారంలోకి రావడానికంటే ముందు ఏవైతే 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చారో ఆ హామీలు గ్యారంటీల విషయంలో వైఫల్యం చెందిన విషయాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు యూరియా కొరతలతో ఇబ్బంది పడుతున్న రైతాంగం, రైతు బంధు రాని రైతాంగం, రుణమాఫీ కాని రైతాంగం, కూలి పని దొరకక ఇబ్బంది పడుతున్న రైతు కూలీలు, అదే రకంగా వృద్ధాప్య పింఛను పెంచుతారేమనే ఆలోచనతోనే ఆ రోజు ఓటేసి అధికారంలో చెప్పిన రేవంత్ రెడ్డి సర్కార్ ఇవాల్టి వరకు కూడా కనీసం వృద్ధుల ముఖం చూడని పరిస్థితి. కోడళ్ళకి 2500 ఇస్తా అని చెప్పేసి నట్టేట ముంచిన ఈ రేవంత్ రెడ్డి సర్కార్కి కర్రుగాచి వాత పెట్టాలనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు. ఆ విషయాలని మేము ప్రజలకు ముందు తీసుకుపోవడంలో, చైతన్యం చేయటంలో విజయవంతమైన భావన మాకుంది. ఆ క్రమంలోనే ఈరోజు గట్టి పోటీని ఇవ్వగలుగుతున్నాం. ప్రజలు మా పక్షాన్ని కూడా మద్దతు పలికిరు. డెఫినెట్గా అధికార పక్షం అన్న తర్వాత కొన్ని బెదిరింపులు, ప్రలోభాలు, ఇతరత్ర డబ్బు, మద్యం ప్రవాహం, ఇవన్నీ కూడా కలగలిపి కొంత ప్రభావం చూపుతుండొచ్చు. లేకపోతే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇంకా ముందు భవిష్యత్తులో 2-3 సంవత్సరాలు మేము అధికారంలోకి ఉంటాం, అదే రకంగా రావాల్సిన పథకాలని, సంక్షేమ కార్యక్రమాలని, అభివృద్ధిని మేము ఆపేస్తామని చెప్పేసి బెదిరింపులకు దిగిన ఆ నాయకులకు కొంత భయపడి ఏదైనా చితక ఓట్లు కొంత పర్సంటేజ్ పెరుగుతుండొచ్చు. కానీ బట్ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు అయితే జరగలేదు. ఎక్కడికెక్కడ పోలీసు లాఠీలతోని, అధికారుల దౌర్జన్యాలతో జరిగినాయి. డబ్బులు, మద్యం ఏర్లే బారినాయి. అయినా ఈ పరిస్థితులలో తెలంగాణ ప్రజలు చైతన్యంగా మా పక్షాన్ని నిలబడతారనే విశ్వాసం. మల్ల యాదవ్ గారు, ఇప్పటివరకు ప్రకారం టోటల్గా 2582 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ 135 స్థానాల్లో విజయం సాధిస్తే బీఆర్ఎస్ పార్టీ 61 స్థానాల్లో విజయం సాధించింది. ఇదేమీ ఆషామాషి కాదు. 61 అంటే మీకు ఆల్మోస్ట్ సగంలో ఉన్నారు. ఇంకా రాబోయే 50% పైగా ఉన్నారు. ఇంకా రాబోయే కౌంటింగ్లో మీరు కొన్ని విషయాల్లో ముందుకొచ్చే అవకాశం ఉంటుందని ఏమన్నా హోప్ కనిపిస్తుందా? మెరుగవుతామండి, ఇంకా మెరుగవుతాం. ఒక్కసారి చెప్తా ఉన్నాను, నిన్నటి నుంచి కూడా చెప్తా ఉన్నాను. ఒక్కసారి రియాజుద్దీన్ గారి దగ్గరికి వెళ్దాం. రియాజుద్దీన్ గారు, ఎలా అంటే బేసిక్గా బీఆర్ఎస్ పార్టీ మీరు అనుకుంటున్నట్టుగా లేదా ఎగ్జిట్ పోల్స్లో వచ్చినంతగా అంత వీక్గా అయితే ఏం కనిపించట్లేదు ప్రస్తుతం ఉన్న రిజల్ట్ ప్రకారం. ఆల్మోస్ట్ 50% పైగా బీఆర్ఎస్ పార్టీకి మంచి సీట్లే వస్తూ ఉన్నాయి. ఇంకా కౌంటింగ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. నిజం చెప్పాలి అంటే కొన్ని మున్సిపాలిటీని బీఆర్ఎస్ కూడా కైవసం చేసుకుంది. ఇప్పుడు గడ్డిపోతారం లాంటివి బీఆర్ఎస్ఏ గెలిచింది. సంగారెడ్డి లాంటి దాంట్లో లీడింగ్లో ఉంది, గెలిచే అవకాశం కూడా కనిపిస్తుంది. దీన్ని ఎలా చూస్తారు మీరు రియాజుద్దీన్ గారు? అశోక్ గారు, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలే పట్టుకొమ్మలు, ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించేవి ఎన్నికలే. ఇవి పార్టీల వారీగా జరుగుతున్న ఎన్నికలు. దాదాపుగా మన తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత పార్టీ గుర్తు మీద జరుగుతున్న విశాలమైన ఎలక్షన్స్ ఇవి. చాలా చాలా ఆత్మవిశ్వాసంతో, ఎందుకంటే నేను పార్టీ అబ్జర్వర్గా మొత్తం రాష్ట్రం తిరిగాను, చాలా కంఫర్టబుల్గా ఎవ్వరు ఊహించని విధంగా మళ్ళొక్కసారి టీఆర్ఎస్ ఒక్కసారి మళ్ళా ఆశ్చర్యానికి లోనయ్యే విధంగా కాంగ్రెస్ పార్టీ తన విజయాన్ని నమోదు చేసుకోబోతున్నది. చాలా క్లియర్ చూసుకుందాం. మనం అసెంబ్లీ ఎన్నికల్లో మేము బొటాబోటి మెజార్టీతో గెలిచాము. అది పంచాయతీ ఎన్నికలకు వచ్చేసరికి 83 అసెంబ్లీ స్థానాల్లో మేము విజయదుందుబిని మోగించి మా పరిస్థితిని మరింత మెరుగుపరుచుకున్నాం. మనం మున్సిపల్ ఎలక్షన్స్లో అదే రిజల్ట్ రిపీట్ కాబోతా ఉంది. ఏదైతే మేము కంటోన్మెంట్ ఎన్నికల్లో, జూబ్లీస్ ఎన్నికల్లో, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయాన్ని నమోదు చేసుకున్నామో ఆ విజయం కంటిన్యూ కాబోతుంది. మీరు ఆశ్చర్యంగా చూస్తారు. మీరు రిజల్ట్ మొత్తం వచ్చిన తర్వాత ఇక్కడ ప్రత్యక్ష సాక్షిని, పార్టీ ప్రతినిధిగా తిరిగాం. ఇప్పుడు గౌరవనీయులు మల్లయ్య గారు చెప్పినట్టుగా
వారు ఏమంటున్నారంటే ఆడలేక గజ్జల బరువు అని చెప్పేసి ఏదో ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఇష్యూస్ మీద ఆయన కామెంట్ చేసే ప్రయత్నం చేశారు. అది సరైనది కాదు. అల్పత్వాన్ని ప్రదర్శించొద్దని టిఆర్ఎస్ నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చాలా పకడ్బందీగా, చాలా సిన్సియర్గా, సిస్టమేటిక్గా ఎలక్షన్స్ జరిగినాయి. మీ బిగ్ టీవీనే అనేక సందర్భాల్లో ఎలక్షన్స్ ఏ ప్రక్రియలో జరిగినాయనే విషయాన్ని చూపెట్టారు క్లియర్గా. గతంలో టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు మొత్తం బుల్డోజర్ ఎలక్షన్లో తెలిసే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీకి అవసరం మొట్టమొదటిసారిగా లేదు. ఎందుకోసం అంటే ప్రజలు మెచ్చిన పార్టీ, ప్రజలు తీర్పుతోటి, ప్రజల గౌరవంతో ఈరోజు మేము ఇక్కడ అధికారంలోకి వచ్చిన పార్టీ మాది. ఇంకొక విషయం కూడా చెప్తాను అశోక్ గారు, భారతదేశంలో మహాత్మా గాంధీ చెప్పినట్టుగా ఏ ప్రజాస్వామ్య వ్యవస్థ రియాజుద్దీన్ గారు బొల్లం మల్ల యాదవ్ గారు అంటున్నది ఏంటంటే తీసుకొచ్చి కూడా మేమే కదా, మల్ల యాదవ్ గారు అంటున్నది ఏంటంటే 73-74 సవరణ మేము తీసుకొచ్చాం కాబట్టి పంచాయతీ ఎన్నికల్లో మేమే గెలిచాం. అట్లాగే మున్సిపల్ ఎన్నికల్లో కూడా మా పట్టం కట్టబోతున్నారు. మీరు ఒకసారి ఎక్కడెక్కడైతే టీఆర్ఎస్ విజయాన్ని సంపాదించుకున్న ఎమ్మెల్యేల దగ్గర కూడా వాళ్ళ కంచుకోటలు బద్దలైపోతున్నాయి. జనగామ లాంటి ప్లేస్ లో ఎమ్మెల్యే వాళ్ళే ఉన్నారు, కానీ ఈరోజు మెజార్టీ స్థానాలను మేము కైవసం చేసుకున్న సందర్భం మీకు కనబడతా ఉంది. ఎన్నిక ఏదైనా తెలంగాణలో విజయం కాంగ్రెస్ పార్టీ. ఎస్, ఒక బ్రేకింగ్ వస్తుంది. రియాజుద్దీన్ గారు అండ్ బొల్లం మల్ల యాదవ్ గారు ఒకసారి చూడండి. చండూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. సో ఇప్పుడే కొద్దిసేపటి క్రితం నందికొండ మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. నందికొండలో 12 వార్డులు ఉంటే 11 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఒకే ఒక్క స్థానంలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. ఇది నల్గొండ జిల్లాకు సంబంధించిన నందికొండ మున్సిపాలిటీని ఇప్పటికే కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చుండూరు మున్సిపాలిటీని కూడా కైవసం తన ఖాతాలో వేసుకుంది. మెజార్టీ మున్సిపాలిటీలను కైవసం చేసుకునే దిశగా ముందుకి దూసుకుపోతుంది. గడ్డిపోతారం మున్సిపాలిటీని బీఆర్ఎస్ పార్టీ మంచి మెజార్టీతో విజయం సాధించింది. సో ఇక సంగారెడ్డి మున్సిపాలిటీలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. మదిర మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ లీడింగ్లో ఉంది. తొర్రూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది. వర్ధన్నపేట అండ్ వైరా 2 మున్సిపాలిటీల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తన ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. సో మెజార్టీ మున్సిపల్ స్థానాల్లో ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీయే ముందుకు దూసుకుపోతోంది. జనగాం మున్సిపాలిటీ, స్టేషన్ గన్పూర్, చుండూరు ఆల్రెడీ తన ఖాతాలో వేసుకుంది, విజయం సాధించింది. ఇప్పటికి హుస్నాబాద్ లీడ్లో ఉంది. ములుగు కాంగ్రెస్ పార్టీయే లీడ్లో ఉంది. మదిర మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీయే లీడ్లో ఉంది. గడ్డిపోతారం బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. సో ఇలా చూసుకుంటూ పోతే మొత్తం టోటల్గా ఇప్పటివరకు మొత్తం మున్సిపల్ వార్డులు 2582 మున్సిపల్ వార్డుల్లో మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అందులో 50% పైగా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటోంది. బీజేపీ ప్రస్తుతానికి దరిదాపులు లేదు. కార్పొరేషన్లలో 414 డివిజన్లు ఉంటే అందులో 2 కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీ లీడ్లో కొనసాగుతోంది. బీఆర్ఎస్ అండ్ బీజేపీ ప్రస్తుతానికైతే ఖాతా తెరిచినట్టుగా కనిపించడం లేదు. సో టోటల్గా ఎగ్జిట్ పోల్ చెప్పినట్టుగానే కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపినట్టుగా ఓటర్లు దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతోంది. మొత్తం 2582 మున్సిపల్ డివిజన్లలో 144 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని కొనసాగుతుంటే 77 మున్సిపాలిటీల్లో